భారత టీ20 క్రికెట్లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గట్టి కసరత్తులు ప్రారంభించింది. అయితే కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటర్గా పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ను ఏకంగా టీమిండియా తుది జట్టు నుంచే శాశ్వతంగా తప్పించనున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. కెప్టెన్సీ పదవి పోయినప్పటికీ బ్యాటర్గా సూర్య తుది జట్టులో కొనసాగుతాడని మొదట్లో బీసీసీఐ పేర్కొన్నప్పటికీ ఐపీఎల్లో అతని పేలవ ప్రదర్శనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాలో సూర్యకుమార్ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఆధారపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఫామ్లేమితో సతమతమవుతున్న సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ గట్టిగా భావిస్తున్నప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సూర్యకు ఉన్న పాత సఖ్యత కారణంగా సెలెక్టర్లకు ఇదంతా సులువు కాదనిపిస్తోంది. సూర్యకుమార్ను తుది జట్టులో ఆడించాలా వద్దా అనే అంశంపై గంభీర్తో సెలక్షన్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. సూర్య సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచ కప్తో పాటు ఆసియా కప్ను గెలుచుకుని చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపించిన ట్రాక్ రికార్డు ఉండడం వల్లే అతనిపై వేటు వేయడానికి గంభీర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ స్థానంపై సెలక్షన్ కమిటీ తీవ్రమైన పరిశీలన జరుపుతోంది. ప్రస్తుతమున్న 5 సెలెక్టర్లు కూడా సూర్యకుమార్ను ఇకపై తుది జట్టులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గత 2 ఏళ్లుగా కెప్టెన్గా సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించిన మాట వాస్తవమే అయినప్పటికీ వ్యక్తిగత బ్యాటర్గా మాత్రం అంతర్జాతీయ మ్యాచ్ల్లో రాణించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. భారత టీ20 క్రికెట్ భవిష్యత్తును యువ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకోవాలని సెలెక్టర్లు పట్టుబడుతున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్కు చివరి ఛాన్స్ ఇద్దామని బీసీసీఐ భావించినా అక్కడ దారుణ ప్రదర్శన కనబరచడంతో సెలెక్టర్ల వ్యతిరేకత మరింత పెరిగింది. భవిష్యత్తు ప్రణాళికలు, జట్టులోని అధికార సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత గణాంకాలు, ఐపీఎల్ రికార్డులు సూర్యకుమార్కు ఏమాత్రం అనుకూలంగా లేవు. అయినా గౌతమ్ గంభీర్కు అతనిపై ఉన్న నమ్మకం, వారి మధ్య ఉన్న పాత బంధం మాత్రమే అతన్ని కాపాడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గంభీర్ తీసుకునే ఆ ఒక్క నిర్ణయమే భారత టీ20 కెప్టెన్సీతో పాటు సూర్య కెరీర్ను డిసైడ్ చేయబోతోంది. మొత్తంగా గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది చూడాలి.